నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. మొసాద్ ప్రస్తుతం ఈ ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. మొసాద్ గురించి, అది చేసిన సంచలన ఆపరేషన్ల గురించి ఇదివరకే తెలిసినప్పటికీ లేటెస్ట్గా లెబనాన్లోని హిజ్బుల్లా గ్రూప్ మిలిటెంట్లపై జరిగిన పేజర్ బ్లాస్టుల ఆపరేషన్ మాత్రం చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు హెజ్బుల్లా టెర్రరిస్టులను చంపటానికి కొన్ని సంవత్సరాల క్రితమే పేజర్లు, వాకీటాకీ సెట్లలో పేలుడు పదార్థాలు పెట్టి వాటిని హిజ్బుల్లా తీవ్రవాదులు వాడేలా స్కెచ్ వేసింది మొసాద్. జేబుల్లో పెట్టుకున్న పేజర్లు, చేతుల్లో పట్టుకున్న వాకీటాకీలు పేలి వేలాది మంది హెజ్బుల్లా మిలిటెంట్లు గాయపడ్డారు. సుమారు 30 మంది చనిపోయారు. గాయపడిన వాళ్ళు శరీరాలు ఇక జీవితంలో నేరుగా యుద్ధం చేయలేనంతగా డ్యామేజ్ అయిపోయాయి. ఇజ్రాయెల్ మద్దతుదారులు ఈ దాడిని చూసి నిజంగానే థ్రిల్ అయిపోయారని చెప్పాలి. ఇంతకు మించిన థ్రిల్లింగ్, షాకింగ్ ఆపరేషన్ మొసాద్ గతంలో ఎన్నో చేసినా ఇది మాత్రం వాటికి భిన్నం. అయితే మొసాద్ చేసిన మరో థ్రిల్లింగ్ ఆపరేషన్ గురించి చాలామందికి తెలియదు. అదే ఆపరేషన్ ఏజెంట్ షార్నెస్. 1978లో జరిగింది ఈ ఆపరేషన్. పాలస్తీనా పాపులర్ ఫ్రంట్ అనే సంస్థకు సైనిక కమాండర్గా పనిచేసిన వాడి హద్దాద్ అనే వ్యక్తిని అంతం చేయాలని నిర్ణయించుకుంది మొసాద్. ఎందుకంటే 1986లో వాడి హద్దాద్ ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నుంచి ప్యారిస్ వెళ్లాల్సిన ఎయిర్ ఫ్రాన్స్కు చెందిన ఫ్లైట్ 139ను వాడి హద్దాద్ హైజాక్ చేసి లిబియాకు తీసుకెళ్లాడు. ఈ హైజాక్ తర్వాత మొసాద్ హద్దాద్ను తన హిట్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో పెట్టుకుంది. కానీ ఎక్కడో ఇరాక్లోని బాగ్దాద్లో తలదాచుకున్న హద్దాద్ను ఎలా చంపాలి? దానికోసం మొసాద్ చేసిన పని చూస్తే నిజంగా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. బాగ్దాద్లో వాడి హద్దాద్ ఎక్కడ ఉన్నాడో ముందు ఆచూకీ కనిపెట్టింది మొసాద్. ఆ తర్వాత అతడు ఉండే స్థలానికి వెళ్ళేంత యాక్సెస్ ఉన్న మనుషులు ఎవరో లిస్టు తయారు చేసింది. వాళ్ళలో ఒక వ్యక్తికి డబ్బు ఆశ చూపించి చెప్పిన పని చేయటానికి ఒప్పించింది. వాడి హద్దాద్ వాడే టూత్ పేస్ట్ బ్రాండ్ ఏంటో ఆ వ్యక్తి ద్వారా తెలుసుకుంది. టూత్పేస్ట్కు సంబంధించిన షేప్ కానీ, ఆ బ్రాండ్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సంపాదించిన తర్వాత అచ్చంగా అలాంటిదే మరో టూత్పేస్ట్ను తయారు చేసింది. కానీ ఆ టూత్పేస్ట్లో ఓ అసాధారణ విషయాన్ని కలిపింది. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్ తయారు చేసింది. ఆపరేషన్కు ఒప్పుకున్న వ్యక్తి చేతికి ఆ టూత్పేస్ట్ అందేలా చేసింది. ఓ రోజున ఆ వ్యక్తి హద్దాద్ ఇంట్లోకి వెళ్ళి అతడు వాడుతున్న టూత్పేస్ట్ స్థానంలో తనకు మొసాద్ ఇచ్చిన టూత్పేస్ట్ను పెట్టి వెళ్ళిపోయాడు. ఆ రోజు హద్దాద్ తనకు తెలియకుండానే మొసాద్ పంపించిన టూత్పేస్ట్ను వాడాడు. అంతే, మొసాద్ ఆపరేషన్ ఏజెంట్ షార్నెస్ ఆ రోజే 90% పూర్తయింది. టూత్పేస్ట్ను వాడినప్పుడు అందులోని విషయం అతడి నోటికి అంటుకొని ఆ తర్వాత అతడి రక్తంలోకి కలిసిపోయింది. దాంతో టూత్పేస్ట్ను వాడిన రోజే హద్దాద్కు విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది. ఆ తర్వాత వారం రోజుల్లో అతడికి హెపటైటిస్ వచ్చింది. లోకల్ డాక్టర్లకు చూపించుకుంటే హద్దాద్కు హెపటైటిస్, కడుపు ఇన్ఫెక్షన్ అసాధారణ స్థాయిలో ఉన్నాయని, అతడికి ఎలాంటి వైద్యం అందించాలో కూడా అర్థం కావటం లేదని చెప్పారట. దాంతో ఏం చేయాలో అర్థం కాక అప్పటి పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ అధినేత యాసర్ అరాఫత్కు విషయం చేరవేయగా అరాఫత్ హద్దాద్ను రహస్యంగా బెర్లిన్ తరలించి అక్కడ వైద్యం అందించాడు. హద్దాద్ను పరీక్షించిన డాక్టర్లు ఎంత పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఇచ్చినా అవి పనిచేయటం లేదని చెప్పారట. హద్దాద్కు ఎవరో చాలా విచిత్రమైన మరియు శక్తివంతమైన విషయాన్ని ఎక్కించడం వల్లనే ఇలా జరుగుతుందని కూడా డాక్టర్లు కనిపెట్టారు. కానీ ఏమీ చేయలేకపోయారు. ఆ తర్వాత కడుపు నొప్పి తీవ్రమై దాదాపు 10 రోజుల పాటు నిద్ర కూడా పోకుండా అరుస్తూ చిత్రవద అనుభవించి 1978 మార్చి 29న ప్రాణాలు విడిచాడు. అలా మొసాద్ మొదలుపెట్టిన ఆపరేషన్ ఏజెంట్ షార్నెస్ పూర్తి అయిపోయింది. హద్దాద్ను చంపటానికి తయారు చేసిన విషయం ఏమిటో కూడా ఇప్పుడు వరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారంటే మొసాద్ ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు. కేవలం టూత్పేస్ట్తో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ను మట్టు పెట్టింది మొసాద్. ఈ ఇజ్రాయలీ గూఢచారి సంస్థ ఇంత శక్తివంతంగా ఎలా ఎదిగిందో, ఇంత లోతైన నెట్వర్క్ ఎలా సృష్టించుకుందో ఎవరికీ అర్థం కాదు.
ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను వినండి. మొసాద్ అనే సంస్థ కలలో కూడా మరో ఇంటెలిజెన్స్ సంస్థకు సహాయం చేయదు. ఒక్క భారతదేశ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాకు తప్ప. అవును, ఇజ్రాయెల్ పుట్టుకతోనే భారత్కు మిత్రదేశం. అందుకే మొసాద్ మనకు సాయం చేస్తుందన్నమాట. ఇది మొసాద్ చేసిన థ్రిల్లింగ్ ఆపరేషన్ ఏజెంట్ సాడ్నెస్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. జై హింద్, జై భారత్.